పెద్దలు ఈ ప్రాంతంలో ప్రజలందరి గుండెల్లో చిరస్మరణీయంగా ఉన్న శ్రీ నూకల్ రామచంద్రారెడ్డి గారి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ మురళీ నాయక్ గారికి, ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రులు, ఖమ్మం జిల్లాతో పాటు వరంగల్ జిల్లా అభివృద్ధిలో కూడా తన ముద్ర ఉండే విధంగా చూస్తున్న అన్న శ్రీనివాసరెడ్డి అన్న గారికి, పెద్దలు రాజకీయాల విలువలు ప్రజల పట్ల చూపించే మంచితనం, ఎంత పెద్దవాడైనా కూడా ఇవాటికి చిన్న పిల్లలను కూడా గౌరవించే మనస్తత్వం ఉన్నవారు, మన ప్రాంతానికి పెద్ద ఆయనగా ఉన్న పెద్దలు సురేందర్ రెడ్డి గారు, సోదరులు స్థానిక పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారు, సోదరులు ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రఘురాం రెడ్డి గారు, పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు మా అందరికీ దగ్గర వ్యక్తి వినోదన గారికి, పెద్దలు ఎమ్మెల్సీ సారయ్య గారికి, భరత్చంద్ర రెడ్డి గారికి, సీతారాం నాయక్ గారికి, బెల్లా నాయక్ గారికి, మాజీ శాసనసభ్యులు బండి పుల్లయ్య గారికి, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, ముఖ్యంగా ఈ ప్రాంతం లోపల చిరస్మరణీయంగా ఉన్న నూకల్ రామచంద్రారెడ్డి గారి కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. చరిత్ర ఎప్పుడు తరాలు మారినా కూడా గుర్తుంటుందనే దానికి ఒక నిదర్శనం నూకల్ రామచంద్రారెడ్డి గారు. ఎందుకంటే ఇంతకుముందు మాట్లాడిన వక్తలందరూ కూడా మనం ఎన్ని సంపాదించినా ఎన్ని చేసినా అవన్నీ గుర్తుండేది మన కుటుంబాలకు మాత్రమే. కానీ ఆ ప్రాంతానికి, ఆ రాష్ట్రానికి వాళ్ళు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, వారు చేసిన త్యాగాలు కావచ్చు, ఇవే చిరస్మరణీయంగా మిగిలిపోతాయి అనే దానికి నిలువెత్తు నిదర్శనం నూకల్ రామచంద్రారెడ్డి గారు. ఎందుకంటే నూకల్ రామచంద్రారెడ్డి గారు ఏదైతే పెద్దలు సురేందర్ రెడ్డి గారి దగ్గర తెలుసుకున్నాం చాలా విషయాలు. ఎందుకంటే మేము చదువుకునే రోజుల్లో, నేను 10th చదువుతున్నప్పుడు వారు రెవెన్యూ మినిస్టర్గా ఉండి 1975లో చనిపోయి ఆ రోజు హాలిడే ఇస్తుంటే పెద్ద ఆయన మా ప్రాంతం మాకందరికీ మేము చిన్నప్పుడు చూస్తున్న సందర్భం ఇవాళ గుర్తు చేసుకుంటే 50 సంవత్సరాల తర్వాత ఏంటంటే ఎన్ని సంవత్సరాలైనా కూడా ఉండే కార్యక్రమాలు చేసిన వారు. ఎందుకంటే వారు రెవెన్యూ మినిస్టర్గా, అగ్రికల్చర్ మినిస్టర్గా, ఆర్థిక శాఖ మంత్రులుగా, ల్యాండ్ రిఫార్మ్స్ ఈ రాష్ట్రం లోపల తీసుకొచ్చిన వ్యక్తిగా, పేదవాళ్లకు ల్యాండ్ రిఫార్మ్స్ ద్వారా పేదవాళ్ల గుండెల్లో నిలిచే వ్యక్తిగా ఇవాటికి మిగిలి ఉన్నాడు. అంటే వారిని చూసిన తర్వాత వారిని నూకల్ రామచంద్రారెడ్డి గారిని ఇవాళ సురేందర్ రెడ్డి గారిలో మనం చూసుకుంటుంటాం. ఎందుకంటే ఆ విలువలకు, వ్యవహారంకు ప్రతీక ఇవాళ నిలువెత్తు నిదర్శనం సురేందర్ రెడ్డి గారు. ఎందుకంటే సురేందర్ రెడ్డి గారి గురించి ఏం మాట్లాడినా కూడా మనకు ఇన్స్పిరేషన్. వారి ఆదర్శాలు, వారి తీరు నిలిచేతుంటే మనం చేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది వారి దగ్గర కూర్చుంటే. ఇవాటికి 95 సంవత్సరాల వయసులో కూడా వారి చేసే తపన, వారి చేయాలనే ఆదర్శం చూసేతుంటే నిజంగా కూడా మన ప్రాంతంలో అలాంటి మహానుభావుడు ఇవాటికి మనకు ఒక లెజెండ్ గా మిగిలి ఉండడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. గుర్తింపు ఇవాటికి మహబూబాబాద్ జిల్లా అంటే వారి పేరుకు గుర్తింపు ఉంటుంది. పెద్దలు సురేందర్ రెడ్డి గారు విషయం చెప్పిండ్రు. ఆ విషయాన్ని కూడా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి తప్పకుండా నూకల్ రామచంద్రారెడ్డి గారి పేరు మహబూబాబాద్ జిల్లాలో చిరస్థాయిగా గుర్తుండే విధంగా ఆ కార్యక్రమాన్ని కూడా పెద్దలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని అడిగి ఒకసారి మంత్రివర్గానికి చెప్పి కూడా తప్పకుండా ప్రభుత్వానుమతితోటి వారి పేరు చిరస్థాయిగా మహబూబాబాద్ జిల్లాలో ఉండే విధంగా